చూస్తున్నాం కోల్కతాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తరాతలాలో ఓ నిర్మాణ దశలో ఉన్నటువంటి గోడౌన్ కుప్పకూలిపోయింది. అయితే ఆ నిర్మాణ దశలో ఉన్నటువంటి గోడౌన్ కింద వందలాది మంది చిక్కుకొనిపోయారు. అక్కడ మనం విజువల్ చూడొచ్చు, పక్కకే ఐరన్ రాడ్స్ ఉన్నాయి. ఆ ఐరన్ రాడ్స్ పిల్లర్లుగా ఉంటే పైన స్లాబ్ నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు ఆ ఐరన్ రాడ్స్ ఆ స్లాబ్ వెయిట్ ని తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇక్కడ 8 మంది ఇప్పటికే మృతి చెందినట్టుగా ఆల్రెడీ అధికారులు గుర్తించారు. అయితే పలువురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రి తరలించారు. శిథిలాల కింద 100 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు. తమకు కాపాడాలని ఆర్తనాదాలు పెడుతున్నారు కార్మికులు. అయితే కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తరాతల కోల్కతాలోని ఈ ప్రాంతానికి 100 NDRF బృందాలు చేరుకున్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే అక్కడికి చేరుకొని సహాయక చర్య చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఫైర్ సిబ్బంది, సేఫ్టీ రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది కూడా చేరుకొని వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. క్రేన్ల సహాయంతో ఏర్పాటు చేసేటువంటి ఆ పిల్లర్లని ఇప్పుడు సామాన్య జనం దానికి చిక్కున్న నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. నేను ఇక్కడ క్రేన్ ఎందుకు మెన్షన్ చేశానంటే ఎంతలా వెయిట్ ఉంటాయో అర్థం చేసుకోండి. అంతటి వెయిట్ బరువు గల ఆ పిల్లర్లు, ఆ ఐరన్ రాడ్స్ కింద ఇప్పుడు అక్కడ వందలాది మంది కార్మికులు చిక్కుకుపోయారు. చూడండి, క్రేన్లు కూడా చేరుకుంటున్నాయి. పెద్ద పెద్ద క్రేన్లు, భారీ క్రేన్ల సహాయంతో ఆ పిల్లర్లను నిలబెట్టడానికి ఉపయోగించినటువంటి ఆ క్రేన్లని మళ్ళీ అక్కడ తరలిస్తున్నారు. ఆ ఒక్కొక్కటిగా ఆ క్రేన్ ఆ ఐరన్ రాడ్స్ ని ఆ పిల్లర్ లిఫ్ట్ చేసిన తర్వాతే ఆ స్లాబ్ తొలగించడానికి, ఆ శిథిలాన్ని తొలగించడానికి అవకాశం ఉంటుంది. సో ప్రెసెంట్ 8 మంది మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. వందలాది మంది కార్మికుల యొక్క ఆర్తనాదాలు ఆ కుప్పకూలినటువంటి శిథిలాల కింద వినబడుతూ ఉన్నాయి. మమ్మల్ని కాపాడండి కాపాడండి అంటూ ఆర్తనాదాలు పెడుతున్నారు. సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం, కరెక్ట్ గా అక్కడ నిర్మాణం చేపట్టకపోవడమే ఈ ప్రమాదం గల కారణంగా తెలుస్తోంది. ఐరన్ రాడ్స్ ని పిల్లర్స్ గా మార్చుకొని పైన స్లాబ్ వేయడం ఇప్పుడు కొత్త తరహాలో వస్తున్నటువంటి ఒక విధానం. సో ఆ కన్స్ట్రక్షన్ మాదిరిగానే ఇప్పుడు కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఒక్కసారిగా ఉన్న పలంగా ఒక భారీ శబ్దంతో అదంతా కుప్పకూలిపోయింది. విజువల్స్ మనం చూడొచ్చు. తరాతలాలో ఆ వేర్ హౌస్, ఆ గోడౌన్ కుప్పకూలిపోయిన దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది సహాయక సిబ్బంది చేరుకున్నారు. వారంతా రెస్క్యూ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చాలా కష్టం అవుతోంది. ఎందుకంటే ఏ మాత్రం కూడా మనుషులు కనీసం 1 ఇంచు కూడా కదపలేనటువంటి అత్యంత బరువు లేదా క్వాలిటీ కల ఐరన్ రాడ్స్ అవి. వాటిని కదపాలి, వాటిని మూవ్ చేయాలంటే తప్పనిసరిగా క్రేన్స్ కావాల్సిందే. ఇప్పుడు ఆ క్రేన్స్ సహాయంతోనే సహాయక చర్య ముమ్మరం చేస్తున్నారు. 100 NDRF బృందాలు అక్కడికి చేరుకోబోతున్నాయంటే అర్థం చేసుకోండి అక్కడ సిచ్యువేషన్ సినారియో ఎంత టఫ్ గా ఉందనేది. ఒకసారి తరాతలలో ఆ కుప్పకూలిపోయినటువంటి నిర్మాణ దశటువంటి ఆ గోదాం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ విజువల్ చూద్దాం. అక్కడ గ్యాస్ కట్టింగ్ శబ్దాలు వినబడుతున్నాయి మనకి. ఆ గ్యాస్ కట్టింగ్ జరుగుతోంది. ఆ రాడ్లని తొలగిస్తే గానీ ఆ పైనటువంటి శిథిలాలను తొలగించలేము. ఇక్కడ నిర్మాణ దశలో జరిగిన లోపాలే ఈ ప్రమాదం గల కారణంగా చెప్తున్నారు. కోల్కతాలోని తరాతలాలో జరిగిన ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడి ప్రభుత్వం, రీసెంట్ గా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కూడా షాక్ అయింది. వందలాది మంది కార్మికులు ఆ శిథిలాలకు చిక్కుపోయి ఉన్నారు. ఆర్తనాదాలు వినబడుతూ ఉన్నాయి. తమని కాపాడాలంటూ వారంతా ఆవేదనని, వారి యొక్క దుఃఖాన్ని వెలబుచ్చుతూ ఉన్నారు. లోపల నుంచి శబ్దాలు అయితే వస్తున్నాయి కానీ వారంతా ఎలా ఉన్నారని తెలియదు. ఎక్కడి వారక్కడే వందలాది మంది కార్మికులు అంతా కూడా రోజువారీ కూలీలు. ఆ నిర్మాణ దశటువంటి గోదాన్ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కారణం కిందున్నటువంటి ఐరన్ రాడ్స్ అన్ని కూడా ఆ బరువుని, ఆ వెయిట్ ని ఆపలేక ఒక్కసారిగా వంగిపోయాయి. ఏ ఒక్క చిన్న ప్రమాదం జరిగినా అందరూ కూడా ప్రమాదంలో ఉంటారని అందరికీ తెలుసు. కానీ అక్కడ జరిగిన సంఘటన పూర్తిగా నిర్లక్ష్యం అని చెప్తున్నారు. మరి ఇప్పటికే 100 NDRF బృందాలు అక్కడికి సిద్ధమైపోయాయి. వెళ్ళడానికి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంతకీ ఎలా కుప్పకూలిందనేది కూడా ఇంకా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒక భారీ శబ్దంతో, ఒక బ్లాస్ట్ మాదిరిగా అక్కడ సంభవించి కొన్ని మీటర్ల దూరంలో, అంటే ఒక
500 acres లో మొత్తం కూడా ఈ గోదాం నిర్వహిస్తున్నారు. సో అయితే ఆ నిర్మాణ దశలో ఒక దగ్గర ఈ షెడ్ కుప్పకూలిపోయింది. దాని కింద వందలాది మంది ఉన్నారు. చూడండి అక్కడ విజువల్లో చూడొచ్చు ఎంత దూరం వరకు ఉందనేది. ఆ పిల్లర్లన్నీ కుప్పకూలిపోయాయి. ఐరన్ రాడ్స్ అన్ని కూడా కుప్పకూలిపోయి బెండ్ అయిపోయి విరిగిపోవడంతోనే పైనటువంటి ఆ స్లాబ్ అంతా పడిపోయింది. అవి లిఫ్ట్ చేయడానికి మినిమం క్రెయిన్స్ కావాల్సిందే, లేదంటే కనీసం వాటిని ఇంచు కూడా కదపలేం. అటువంటి బరువు గల ఐరన్ రాడ్స్ని లిఫ్ట్ చేస్తూ ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు ముమ్మరం చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అక్కడటువంటి స్థానికులు, అక్కడ పనిచేస్తున్నటువంటి ఇతర తోటి కార్మికులు చెప్తున్న వివరాల ప్రకారంగా 100 మంది లోపల చిక్కుని ఉంటారు. ఆల్రెడీ 8 మందిని బయటికి తీశారు మృతదేహాలుగా. 8 మంది కూడా చనిపోయారు. కొంతమందికి చిన్న గాయాలు, చివరిగా ఎడ్జెస్లో ఉన్నవారు ఎవరైతే చిన్న గాయాలతో బయటపడ్డారో అందరూ కూడా హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. ఈ మరణాల సంఖ్య సుమారుగా 50కి పైబడే ఉండే అవకాశం ఉందన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం అటు కేంద్రంకు రియాక్ట్ అయ్యి 100 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తరలించినట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదం ట్రాన్స్పోర్ట్ డిపో రోడ్ బేస్ బ్రిడ్జ్ సమీపంలో జరిగిందంట. కోల్కతా పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్, సివిల్ డిఫెన్సెస్, ఫైర్ సర్వీసెస్ బృందాలు కూడా ఆల్రెడీ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 9 మాత్రమే సేఫ్గా బయటికి తీయగలిగారంట. 9 మాత్రమే సేఫ్గా బయటకు తీయగలిగారు. దాని కింద 100 మంది ఉండే అవకాశం ఉంది. మరణాల సంఖ్య కూడా 50కి పై చిలుకుండే అవకాశం ఉందిగా చెప్తున్నారు. సో అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్, ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఐరన్ రూఫ్ ఆఫ్ అండర్ కన్స్ట్రక్షన్ వేర్ హౌస్ కొలాప్సెస్ ఇన్ కోల్కతా, తర్తాలా. సో అక్కడ ఆ విజువల్స్లో మీరు చూస్తున్నట్టయితే పైనటువంటి ఆ స్లాబ్స్ అన్నీ కూడా కింద పడిపోయి అవి చాలా బరువుగా, ఆల్రెడీ ఇక్కడ ఆ ఐరన్ రాడ్స్ చాలా హెవీ వెయిట్తో ఉంటూ ఉంటాయి. ఆ సమయంలో ఇంకా ఆ స్లాబ్ కూడా పడిందనంటే ఎంతటి బరువుని, ఎంతటి ఆ వెయిట్ని ఒక్కసారి నాకు తెలిసి అక్కడ ఉన్న వారందరూ కూడా కార్మికులంతా కిందికి నొక్కి పెట్టబడ్డారు. పైనుంచి ఆ బరువు కింద నేల, లేదా అప్పుడే నిర్మాణ దశలో ఉంది కాబట్టి కింద కూడా ఆ ఫ్లోర్ ఉంది. రెండింటి మధ్యలో వారంతా కూడా క్రాష్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా సప్రెస్ చేసినట్టు అయిపోయింది. సో యాజ్ పర్ లోకల్ సోర్సెస్, కన్స్ట్రక్షన్స్ వర్క్ at the tea warehouse next to the transport depot near the Tartala's Brace Bridge was underway for some time. On Wednesday, workers had come to the place as usual. A loud sound was heard. So అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్మికులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తుంటే ఒక పెద్ద భారీ శబ్దం వచ్చింది. ఆ భారీ శబ్దం, హెవీ ఐరన్ షెడ్ అండ్ సెక్షన్ ఆఫ్ ది రూఫ్ కొలాప్స్డ్. హెవీ ఐరన్ షెడ్ కుప్పకూలిపోయింది. A large police contingent from local stations, members of the Kolkata Police Disaster Management Group rushed to the spot. Ambulances have been called as severe injured workers have been rescued. 9 మాత్రమే వారిని కాపాడగలిగారంట. అరేంజ్మెంట్స్ ఆర్ ఆన్ ది రష్ టు దెమ్ టు ద లోకల్ హాస్పిటల్ బై గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి హుటాహుటిన అక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించినటువంటి కార్మికులందరినీ కూడా హాస్పిటల్కి చేర్చడం కోసం అన్ని రకాల మార్గాన్ని సుగమం చేసుకున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ 9 మాత్రమే బయట తీయగలిగామని చెప్తున్నారు. అయితే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అగ్నిమిత్ర పాల్ అక్కడికి సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ఆయన కూడా అగ్నిమిత్ర పాల్ ఆవిడ సో అక్కడికి స్పాట్కు చేరుకున్నారు. అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో తను పార్టిసిపేట్ చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. సో అట్ ద సేమ్ టైం అక్కడ జరిగినటువంటి సంఘటన పైన విచారణ కూడా ఆదేశించారు. ఎందుకు ఇది జరిగింది అనే కోణంలో కూడా విచారిస్తూ ఉన్నారు. సో యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి అప్డేట్ లేదు. ఇంకా అక్కడ వాటిని తొలగించాలంటే క్రెయిన్స్ తప్పనిసరిగా కావాల్సిందే అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఆ క్రెయిన్స్ని ఒక్కొక్కటిగా అక్కడికి రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా తరలిస్తున్నారు. సో అక్కడ తను మాట్లాడుకోవచ్చు. అగ్నిమిత్ర పాల్, who is the concerned minister of urban development, తను మాట్లాడుతున్న మాట ఏంటంటే, we are creating a pathway so that we can get in and rescue those trapped underneath. సో బయట ఉన్నటువంటి ముందుగా ఆ ఐరన్ రాడ్స్ని తొలగించాలి, అప్పుడు కానీ లోపల ఉండడానికి అవకాశం లేదు. లోపల చాలా మందే ఉన్నారు, బట్ విల్ ట్రై అవర్ లెబెస్ట్ టు సేవ్ దెమ్. వాళ్ళందరూ కూడా స్థాయి శక్తుల మేర కాపాడడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి అగ్నిమిత్ర పాల్ చెప్పడం. అట్ ది సేమ్ టైం గ్యాస్ కట్టింగ్ వర్క్స్ వేగవంతంగా జరుగుతున్నాయి. మరికొంతమంది సిబ్బందితో పాటుగా మరింత టెక్నాలజీని, మరింత క్రెయిన్స్ని కూడా అక్కడికి డిప్లాయ్ చేస్తూ ఉన్నారు. 100 మంది దాని కింద ఉన్నారంటే ఎంతటి స్థాయిలో మరణాలు సంభవించే అవకాశం ఉందో అర్థం చేసుకోండి. ఒకసారి మళ్ళీ అక్కడ సంఘటన స్థలం నుంచి ఆ సంఘటనకు సంబంధించి దృశ్యాలను చూద్దాం. అట్ ది సేమ్ టైం అక్కడ ఎటువంటి కోలాహల వాతావరణం, హై టెన్షన్ వాతావరణం ఉందో ఆ విజువల్ చూద్దాం.